అది ఓ గిరిజన గురుకుల కళాశాల. అక్కడ కార్పొరేట్కు ఏమాత్రం తగ్గకుండా స్టూడెంట్స్కు చదువు చెబుతున్నారు. రెగ్యులర్ క్లాసులతో పాటు ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. విద్యార్థులు ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా టాలెంట్ చూపిస్తున్నారు విద్యార్థులు. సిద్దిపేట జిల్లాలోని జిల్లెలగడ్డ ట్రైబల్ కాలేజీ విద్యార్థులు ఉన్నత విద్యా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. ప్రతి ఏటా పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్నారు. కాలేజీలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కలిపి మొత్తం 114 మంది ఇంటర్ విద్యార్థులున్నారు. వారికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్య అందిస్తున్నారు లెక్చరర్లు. ఐపీఈ ఎగ్జామ్స్ తో పాటు ఐఐటి, ఎన్ఐటిలో ప్రవేశాల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు అధ్యాపకులు. కార్పొరేట్ స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక నిపుణులైన అసోసియేట్ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది కాలేజీ యాజమాన్యం. నా గోల్ ఐఐటిలో సీట్ కొట్టాలి. ఇక్కడ మా కాలేజీలో అయితే మాకు ప్రతి వీక్ సిలబస్ ఉంటాయి, ఆ టార్గెట్ బట్టి వీకెండ్ ఉంటుంది. ఎట్లా అంటే ప్రైవేట్ కాలేజీలో ఎట్లా చెప్తారో సేమ్ అట్లనే ఒక ఉన్నత స్థాయిలో ఉంటామని హామీ ఇస్తున్నారు మా పేరెంట్స్కి. ఇక్కడ టీచర్స్ అంతా బాగానే ఉంది. ఇక్కడ అన్న వాళ్ళని చూసి మేము చాలా బాగా ఇన్స్పైర్ అయినాం. ఎవ్రీ సండే ఒకసారి వీకెండ్ పెడతారు, మంత్లీ ఒకసారి క్యూములేటివ్ చేస్తారు. ఆ క్యూములేటివ్ ఏంటంటే మంత్లీ సిలబస్ మొత్తం రివైజ్ చేస్తారు. అలా కాకుండా అంటే నేషనల్ లెవెల్సే కాదు, మాకు అంటే స్టేట్ బోర్డు కూడా బాగానే ఇక్కడ ఈ ప్రిపరేషన్ ఇస్తారు. కానీ అదర్ సోషల్ బుక్స్ అంటే ఆకాశ్ మెటీరియల్స్, శ్రీ చైతన్య మెటీరియల్స్, నారాయణ మెటీరియల్స్ ఇవేవైనా మాకు కావాలంటే మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా స్టాఫ్ మాకు ఎల్లప్పుడూ సహాయం చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెప్పించి మమ్మల్ని ఆ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నారు. వారానికి ఒకసారి టెస్టులు, నెలకోసారి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు లెక్చరర్లు. ఎప్పటికప్పుడు వారి పొరపాట్లను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా మార్పు తెస్తున్నారు. శిక్షణ ఫలితంగా ఎన్ఐటి, ఐఐటిలో ర్యాంకులు సాధిస్తున్నారు విద్యార్థులు. టాప్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ఐఐటి, ఎన్ఐటిలో 6 విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాప్టాప్ అందుకున్నారు. అంటే ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు వెళ్లకుండా ఎన్నో లక్షల రూపాయలు కూడా ఆదా చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి సపోర్టుగా ఉంటున్నారు. ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత ఒక విద్యార్థి మీద ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళను కూడా కార్పొరేట్ స్థాయిలో ఒక ధనిక విద్యార్థులు చదువుకునేటువంటి ఆ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కళాశాలను ఈ ప్రాంతంలో, ఈ హుస్నాబాద్ ప్రాంతంలో నెలకొల్పినందుకు యాక్చువల్గా ఈ ప్రాంత ప్రజల తరఫున మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శిక్షణ ఇస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చంటున్నారు ఇక్కడి స్టూడెంట్స్. చదువుతో పాటు స్పోర్ట్స్లోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.